మనం బిగ్ బాస్ లోకి పంపిస్తాం. నేను కూడా పెద్ద బాస్ లో పోతా. బిగ్ బాస్ లోకి నేను బిగ్ బాస్ లేకపోతే చూడండి ఇంపాసిబుల్ ఇతనే తీసుకోండి. యాక్టింగ్ రియల్లీ నేను మనసారా ఒక ఆర్టిస్ట్ గా చెప్తాను. ఇతను నాకు నచ్చాడు. మంచి యాక్టర్, మంచి కళ ఉంది. పల్వి ప్రశాంత్ కూడా అడుక్కున్నాడు, అన్నా నేను రైతు బిడ్డ అన్నా నేను రైతు బిడ్డ అన్నా అని. ఇతనేం అలా అడుకోలేదు. ఇతను యాంగిల్ ఇతను అడుక్కుంటున్నాడు. అతని హక్కు. అతనేమి అతనేమి తప్పు చేస్తుండలేదు. ఏదో అతను బిగ్ బాస్ వెళ్ళాలి కామన్ మ్యాన్ ఏమని తప్ప. సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయండి. తప్పకుండా ఇస్తామండి. మా వైజాగ్ సత్య మా టోటల్ టీమ్ లీడర్ అన్నమాట. ఏది బిగ్ బాస్ ఇకపోయినా మేము ఇస్తాము, మేము సపోర్ట్ చేస్తాము. మేము ఒక మోడల్ గా రెడీ చేస్తాము. రియల్ గా చూడండి, నేను చేస్తాను. చూడండి నా డ్రెస్ ఇతనికి ఫ్రీగా ఇస్తాను. ఫ్యాంట్ కూడా మార్చండి సార్. ఫ్యాంట్ కూడా మార్చండి. ఫ్యాంట్ కూడా మార్చండి. ఇస్తున్నాను బిగ్ బాస్ కి. చైన్ ఇదంతా గోల్డ్ పేరెంట్స్ ఉంటారండి. ఫ్యాంట్ అండి, ఫ్యాంట్ ఫ్యాంట్ మోడల్ ఒక సెలబ్రిటీ సపోర్ట్ ఇస్తాడు. సపోర్ట్ ఇస్తాడు. ఇది ఒక బ్రాండ్ షర్ట్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ ఇస్ వైజాగ్ సత్య. మన్మథ్ రాజాకి తప్పకుండా బిగ్ బాస్ 9 లో అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. లాస్ట్ టైం బిగ్ బాస్ 8 లో రైతు బెట్టికి ఇచ్చారు. ఈసారి తప్పకుండా కూలి బెట్టి కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా బ్లెస్సింగ్ తీసుకొని అంటే నువ్వు ఆర్టిస్ట్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా వీడియో తీసుకొని ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాం సోషల్ మీడియాలో. 1 2 3 4 ఓకే. ప్లీజ్ ఎవరైనా కొంచెం ఇవ్వండి. హాయ్ అండి, నేను బెంగళూరు బుజ్జి. అందరికీ తెలుసున్నాను కదా, నా పరిచయం మీకు ఎవరికి తెలియదు, అక్రమం లేదు. అందరికీ తెలుసు, ఎందుకంటే అన్ని రాష్ట్రాల వాళ్ళు అంతా నన్ను గుర్తిస్తున్నారు. ఫస్ట్ గా నాకు థ్యాంక్స్ చెప్పాలంటే సోషల్ మీడియాకి, మీ యూట్యూబర్స్ కి నా పెద్ద నమస్కారాలండి. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఎలా గుర్తించారో అలాగే ఇతను కూడా గుర్తించండి. చూడండి, అతనేమి తప్పు చేస్తుండలేదు. ఒక బిగ్ బాస్ వెళ్ళాలని అడుక్కుంటున్నారు, గుర్తించండి. ఇతను వీడియోని వైరల్ చేయండి. నాగార్జున గారు వెళ్లే వరకు అలాగా మీరు పెంచండి దయచేసి. ఇవ్వండి ఇతనికి అవకాశం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ ఇస్ వైజాగ్ సత్య. నమ్మకం అయితే నాకుంది. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో నాగార్జున వరకు వెళ్ళాలి, అన్నపూర్ణ స్టూడియో వరకు వెళ్ళాలి. లాస్ట్ టైం రైతు పెట్టి ఇచ్చారు, ఇస్తారు. తప్పకుండా కూలి పెట్టి కూడా ఇస్తారు. ఆల్ ది బెస్ట్. మనం బిగ్ బాస్ లోకి పంపిస్తాం. నేను కూడా పెద్ద బాస్ లో పోతా. బిగ్ బాస్ లోకి మీరు బిగ్ బాస్ ఇకపోతే మేము మా పెద్ద బాస్ లోనే ఇస్తామండి. వైజాగ్ ఒక అవకాశం ఇవ్వండి. నా నంబర్ ఇస్తాను, బెంగళూరు బుజ్జి నంబర్ ఇస్తాను, తీసుకో. నీకేమైనా ఆర్థికంగా సాయం కావాలంటే నేను చేస్తాను, తప్పకుండా చేస్తానండి. అందరికీ తెలుసు, మా సత్యకి తెలుసు, ఇతరులకి నేను సమాజ సేవ చేయడానికి రెడీగా ఉన్నాను. ఏదైనా నేను హెల్ప్ చేస్తాను, అది అందరికీ తెలుసు. బెంగళూరు బుజ్జి అంటే ఇప్పుడే కాదు, ఎప్పుడో తెలుగు ఇండస్ట్రీలో నేను కూడా ఒక సెలబ్రిటీనే. బిగ్ బాస్ షో చేశాను, టీలో చేశాను, జబర్దస్త్ చేశాను, రెచ్చిపోదాం బ్రదర్ చేశాను, పటాస్ చేశాను, ఎన్నో ఎపిసోడ్ చేశాను. ఓకేనా, ఇతను కూడా అవకాశం రావాలి. అతనికి ఒక అలరించాలని ఒక ఆరాటం, అందరినీ నవ్వించాలి, ఏదో ఒక యాక్టర్ కావాలని ఉంది. అదేం తప్పు కాదు కదా. నువ్వేమనుకుంటున్నావు?
చాలా ధన్యవాదాలు అన్న. కాదు ఈ బిగ్ బాస్ లో వెళ్ళాలని ఎవరన్నా నీకు ఎవరైనా చెప్పేసారా? నీ మనసుకే నువ్వు అనుకుంటున్నావా? కొంచెం గట్టిగా మాట్లాడు, కొంచెం గట్టిగా మాట్లాడు. హాయ్ గాయ్స్, నా పేరు మల్టీ స్టార్ మనమరాజా, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం గ్రామం తడకమల్ల. మా అమ్మ నాన్న కూలి పని చేశారు. ఆర్థిక ఇబ్బందులతోటి అనారోగ్యంతో హాస్పిటల్లో చనిపోయారు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఇంకా ఇంటికాడ ఎవరు లేరు. అందు గురించి హైదరాబాద్ వచ్చేసి సినిమా ఇండస్ట్రీలో ఒక 4 సినిమాలు చేసిన, సరైన అవకాశాలు రావట్లేదు అని చెప్పేసి బిగ్ బాస్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ రోజు ఈ ఇద్దరు అన్నలు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సోషల్ మీడియా తప్పుగా తెలుసుకోకండి. బిగ్ బాస్ కి అప్పుడే ఎంకరేజ్ చేసావు, ఇప్పుడు ఇలా అంటున్నావు అనుకోకండి. నేను ఒక చెప్తాను, ఇప్పుడు మనము బిగ్ బాస్ వెళ్ళాలి అంటే ఇప్పుడు పల్వి ప్రశాంత్ వెళ్ళాడు. పల్వి ప్రశాంత్ ఎందుకు వెళ్ళాడంటే, నేను ఒక రైతు బిడ్డ, నేను చెమటోర్చి రైతుగా కష్టపడతాను, నాకు ఒక అవకాశం కావాలి అని అతను ఒక సింపతి పడ్డాడు. ఏమి రైతు చూపించి అలా పొలాలు అలా వ్యవసాయం చూపించి అలా సింపతి మీద వెళ్ళాడు. సో నువ్వు బిగ్ బాస్ వెళ్ళాలి అంటే నువ్వు ఒక యాక్టింగ్ ఉండాలి, నీకు ఒక టాలెంట్ ఉండాలి, నువ్వు జనాలు అలరించాలి, కొంతమంది నేర్పించాలి, కొంతమంది నవ్వించాలి. నీలో ఉండే ఒక టాలెంట్ చూడండి, ఇంపాసిబుల్ ఇతనే తీసుకోండి. అప్పుడే వండర్ఫుల్ యాక్టింగ్. రియల్లీ నేను మనసారా ఒక ఆర్టిస్ట్ గా చెప్తాను, ఇతను నాకు నచ్చాడు, మంచి యాక్టర్, మంచి కళ ఉంది. పెద్ద బాస్ కి ఆఫర్ ఇచ్చారా? పెద్ద బాస్ ఆఫర్ ఎప్పుడు వచ్చింది? బిగ్ బాస్ మేము వద్దు అంటుండలేదు. నువ్వు కూడాను అంత జనాభా ప్రేమను పొందాలి, అలరించాలి, నవ్వించాలి, నీలా ఉండే కళమ్మ తల్లిని బయట పెట్టాలి. అప్పుడు బిగ్ బాస్ తీసుకుంటారు. ఊరూరికే వచ్చి మనం ఇక్కడ కూర్చొని ధరణి చేయడము ఇలా నేను బిగ్ బాస్ అంటే తీరు. ఎందుకంటే నేను చెప్పింది ఏమైనా తప్పు ఉంటే చెప్పండి, రైట్ ఉందా లేదా చెప్పండి. మల్టీ స్టార్ మన్మథ రాజా, నల్గొండ మిర్యాలగూడ, తప్పకుండా నువ్వు బిగ్ బాస్ వెళ్ళాలని. ఇంకొకటండి చూడండి, మేము ఎన్నో షోలు చేసి మేమే బిగ్ బాస్ పోవాలి అనుకోను. ఇంకొకటండి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ మధ్య అందరికి ఒక సరదా అయిపోయింది, బిగ్ బాస్ వెళ్ళాలి, బిగ్ బాస్ వెళ్ళాలి. ఏముంటుంది తొక్కాడు బిగ్ బాస్ లో? ఏముంటుంది? ఆరాంగా హీరోల్లో బయట ఉండొచ్చు, అక్కడ పోయి టాలెంట్ పోయేదానికి అవుదంట. లైన్ కాచుకోని ఉంటారు. ఇంత నరకం అవసరం ఉందా? టాలెంట్ పోవాలంటే టాలెంట్ రాదు అని శివాజీ గారు, యాక్టర్ శివాజీ గారు చెప్పారు. సరిగా భోజనం ఉండదు, సరిగా నిద్ర ఉండదు, సరిగా ఏంటి మన ఇమేజ్ బాగొట్టుకుంటాము. ఏమి సుఖం? సుఖము. నేను కూడా ఒక యాక్టర్నే, నన్ను ఎంతో మంది వేల మంది చూస్తున్నారు, నేను అన్ను నాకు బిగ్ బాస్ అవకాశం వచ్చినా నేను రిజెక్ట్ చేశాను. ఐ డోంట్ లైక్ దిస్ బిగ్ బాస్ ఛానల్, రియల్లీ తొక్క. సో బిగ్ బాస్ అంటే నీకు ఇష్టం ఒపీనియన్, కానీ ఇంత అందమైన ప్రపంచాన్ని వదులుకొని ఆ జైల్లోకి వెళ్ళడం నాకు కూడా ఇష్టం లేదు. ఎనీవే నీకు నచ్చింది కాబట్టి ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్, ఐ రెస్పెక్ట్ యువర్ ఎయిమ్. రియల్ హీరోలు ఎవరైనా ఉన్నారంటే బయట ప్రపంచంలో యాక్ట్ చేసే వాళ్ళే రియల్ హీరోస్. నాకు వచ్చే అవకాశం ఏదైనా ఉంటుంది. నా అవకాశం మా వైజాగ్ ఏ విధంగా ప్రోత్సహిస్తున్నావు? మనలో ఒక వ్యక్తి మన మినిమం డిగ్రీ అన్న ఒక డైలాగ్ తో మనందరికి తెలిసిన వ్యక్తి ఈ రోజున సీజన్ 9 లోకి వెళ్తానికి చాలా కృషి చేస్తున్నాడు. చూడండి, బ్యానర్ కట్టుకొని, మెల్లో దండ వేసుకొని, కళ్ళజోడు పెట్టుకొని, గడ్డం తీసి చంటి పిల్లోళ్ళలాగా తయారయ్యి ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా నవ్విస్తూ, ఏడిపిస్తూ, జనాల్లో కనపడుతూ వెళ్ళాలి అన్న పట్టుదలని మనం అందరం కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే వైజాగ్ సత్య కానీ, ఉప్పల బాలు కానీ, కత్రబాబు కానీ ఎవరైనా సరే మా టీం మెంబర్స్ ఎవరైనా కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తాం ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా. సో ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు, టిక్ టాక్ నుంచి నేను టీం నెంబర్లో ఉన్నా నేను. సో వైజాగ్ సత్య కానీ, ఉప్పల బాలు కానీ ఇలా కష్టపడే వాళ్ళని ఎక్కడున్నా సరే ఎతికి తీసుకొచ్చి సపోర్ట్ చేసి ఇంకా పైకి తీసుకెళ్తున్నారు. ఇంకా మన కుర్చీదాతనే చూసుకోవచ్చు. కుర్చీదాతని ఎంత పైకి తీసుకొచ్చాడో వైజాగ్ అయితే మనం అందరికీ తెలిసిన విషయమే. సో అట్లాగే సీజన్ 9లోకి మనోడు వెళ్ళాలని పట్టుదలతో ఉన్నాడు కాబట్టి సో మనం అందరం కూడా సపోర్ట్ చేసి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. ఒక నిమిషమే అండి.
నాగార్జున గారు, నేను చెప్తున్నాను చూడండి, మీ తండేల్లో మూవీ సాంగ్ నా స్టెప్ నేను వైరల్ అయ్యాను కదా, నా స్టెప్ కాపీ చేశారు అన్నారు కదా. అవునండి, నేనే చెప్పాను. చూడండి, ఇతనికి ఒక అవకాశం ఇవ్వండి, తప్పేం లేదు. ఇలాంటి వాళ్ళకి ఇవ్వండి, ఎందుకంటే కామన్ మ్యాన్ అని మీరే టైటిల్ ఇచ్చారు బిగ్ బాస్ షోకి. కామన్ మ్యాన్ కూడా తీసుకుని అన్నారు. ఈసారి ఏమైనా కామన్ మ్యాన్ అని మీ పదానికి అర్థం ఉంటే ఇతను తీసుకుంటే మీకు ఒక అర్థం ఉంది. మీరు చెప్పిండేది రైట్ అని నేను నమ్ముతాను, లేకపోతే నేను ఎప్పుడు ఖండిస్తాను బిగ్ బాస్ ని, ఓకేనా? ఎందుకంటే మీరే చెప్పారు కామన్ మ్యాన్. అవును, కామన్ మ్యాన్ కి సపోర్ట్ ఇస్తాము మేము. కామన్ మ్యాన్ కూడా ఒక అవకాశం ఉంటుంది. అన్ని సెలబ్రిటీస్ ఉంటారు, దాంట్లో కామన్ మ్యాన్ ఉంటారని మీరే అన్నారు. ఆ మాట నిజం అంటే నాగార్జున గారు, ఈ పాయింట్ మీకే నేరుగా బిగ్ బాస్ యజమానికి మీకు మీ గోస్టింగ్ వీళ్ళని తీసుకోండి దయచేసి, ఓకేనా? మంచి వ్యక్తి ఇతను, మంచి అల్లరిస్తారని మేము అనుకుంటున్నాము. దయచేసి చాలా రోజుల నుంచి ఇలా తప్పిస్తున్నాడు. ఇతని వీడియోలు కూడా అంతా వైరల్ అయింది. మీ క్వశ్చన్ ఏమంటే మంచి వైరల్ అయి ఉండాలి, మంచి కంటెంట్ ఉండాలి, మంచి ట్రోలర్ ఉండాలి, అలా ఉండే ప్రజల్నే తీసుకుంటాము. జనాల్లో మంచి పేరు ఉండాలి అన్నారు. ఇంకా చాలా కదా ఇతను ఫస్ట్ నుంచి ఒక ఎన్ని రోజుల నుంచి నువ్వు ఇలా అని పోరాటం చేస్తున్నావు? డిగ్రీ కానీ నుంచి మినిమం యుగాది రోజు నీకు ఒక 3 నెలల నుంచి ఇలా చాలా ఎండ్లో వాన్లో తడిసి ఇలా పోరాటం చేస్తున్నాడు. ఇంత ముందర ఇంత జనాలు, ఇంత లాక్స్ ఇలా జనాల ముందర, అవునవును, ఇంత జనాల ముందర సిగ్గు లజ్జ ఏమీ లేకుండా ఇలా కూర్చున్నాడంటే అతను ఒక సిన్సియారిటీ నాకు నచ్చిందండి. నాగార్జున గారు, నేను మీ బెంగళూరు బుజ్జి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇతన్ని తీసుకోవాలి ఈసారి బిగ్ బాస్ 9 కి అని నేను వేడుకుంటున్నాను. లవ్ యూ సో మచ్. అతను చూడండి, కూలి బిడ్డను తీసుకోవాలి, కూలి బిడ్డను బిగ్ బాస్ తీసుకోవాలి. అలాగే నేను చెప్తాను చూడండి, ఇలాంటి ఆనిముత్తాలంతా ఉండరు చూడండి. ఇతను అయితే ఎలా అల్లరిస్తారు, ఆన్ స్పాట్ ఏమైనా కెమెరా ఆన్ చేస్తామంటే ఇతను కమెడియన్ కాదు, ఒక పెద్ద యాక్టర్ అనాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్, అన్ని నవరసాలు పంచుతాడు. సీరియస్లీ అన్ని, అవును నిజమే. ఒక యాక్టర్ అంటే అన్ని నవరసాలు, ఒక అద్భుతమైన టాలెంట్. చూడండి, ఇప్పుడే చూడండి ఎన్ని హ్యాంగర్లు. ఒక అపచరిత్రుడు అనాలి. అపచరిత్రుడు మూవీ ఉంది కదా, అపచరిత్రుడు మూవీ తీసుకోండి, మంచి సపోర్ట్ చేయండి దయచేసి. ఉన్నారు చూడండి, మీ కెమెరా ముందే చెప్తున్నా, నువ్వేమైనా బిగ్ బాస్ కి వెళ్ళాడంటే ఛాన్స్ వచ్చిందంటే ప్రతి ఒక్క నేను మా టీం లీడర్ వైజాగ్ సత్యనే ఇతను ఖర్చు అంతా పెడతాం. సీరియస్లీ 100% మా నంబర్ ఇస్తాము. ఎనీవన్ ఎలాగైనా అనుకోండి. కాదండి, ఇతను అయిందానికి ఇలా కూర్చో ఉన్నాడు ఇన్ని రోజులు. నేనైతే ప్రతి అన్నకి, ప్రతి తమ్ముడికి, ప్రతి మావకి, ప్రతి బావకి మేము ఆల్రెడీ రేపు వారం తీసుకొని వెళ్తున్నాము. తీసుకొని టాలెంట్ బయట పెట్టి కుమార్ మీరు పెట్టని మీలో ఒకడిని నువ్వే మీ ఓడి నేను అదే అందుకని పోతాను. నేను పెద్ద బస్ లో పోతా, ఈడు బిగ్ బస్ లో పోతాను సార్. ఎలా గెలుస్తారే ఈడు బిగ్ బస్ లో పోవాలని గెలవాలని. సారీ, మీ లవర్ లక్కీ ఎక్కడ వెళ్ళారు? వాళ్ళు లేకపోతే నీ మొగం చూసాకే అవుతుండే. దాని నుంచి ఏమంటావు వాళ్ళ గురించి 2 మాటలు చెప్పండి. లవర్ లక్కీ ఆంటీ, స్వాతి నాయుడు ఎవరండి? అదే మనం అందరినీ మనం ప్రేమిస్తాం, అందరినీ ప్రేమిస్తాం. అయితే మన్మధరాజా ఏం కాదు నువ్వు, అదే మన్మధరాజా అంటారు. థ్యాంక్ యూ అండి. అన్ని కలిసిందే ఒక యాక్టర్ అండి. ఎప్పుడో మంచి యాక్టర్ అండి, రియల్లీ మంచి యాక్టర్. బెంగళూరు బుద్ధి చెప్పాడంటే ఓకే. ఇది ఇంకో విషయం, వస్తే అగోరి ముండా నిన్ను ఒరే అనాలో, అగోరి అనాలో, ఏమనాలో
3 రోజుల నుంచి మీడియాలో నేను మోగి 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 నా గొంతు నప్పేస్తుంది. దయచేసి నువ్వు ఆ శ్రీవర్షిని మాతే అంటాను, నేను శ్రీవర్షిని అన్నను, శ్రీవర్షిని మాతే. ఎందుకంటే అఘోరిని పెళ్లి చేసుకోంది కదా, శ్రీవర్షిని అంటే అది స్లాంగ్ బ్యాడ్ అవుతుంది, మాతే అనాలి. వర్షిని మాతే, శ్రీవర్షిని మాతే. అక్కడే వెళ్ళి ఆ కాశీలోనో ఆ గంగలోనో పడి చావండి, దయచేసి ఇక్కడ రాకండి. వస్తే అఘోరి ముండా, నువ్వు దరిద్రం దానా భ్రష్టు పట్టించేసావు సనాతన ధర్మ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు సనాతన ధర్మ గురించి తెలుసా? నీకు సనాతన ధర్మ అంటే ఏంటి? ఒక పార్వతి పరమేశ్వర్ ఇద్దరు ఏకమైతే ఒక సనాతన ధర్మ. ఫస్ట్ ధర్మాన్ని తెలుసుకో. ఒక పూజ చేయడం వచ్చా నీకు? ఓం భీం గుమ్ గుటావ్ గటావ్ గిటావ్ అనుకొని ఒక గూగుల్ పే ఒక ఫోన్ పే అన్ని నాకు కొట్టే అనేసి అది కొట్టించుకొని ఆ ఫోన్ పే లో ఉండే దుడ్లంతా తీరుకోండి. నువ్వు శ్రీవర్షిని మాతే. ఎవరు శ్రీవర్షిని మాతే? శ్రీవర్షిని కాదు, శ్రీవర్షిని మాతే. నువ్వు నీ మీసాలు, నీ ఒక లిప్టిక్, నీ ఒక ముక్కు పుడుకులు, నీ ఒక ఆర్టిఫిషియల్ జుట్టు, నువ్వు నాకు దొరికావంటే వస్తే అఘోరి ముండా నిన్ను కైమా కొట్టి నూనెలో ఓడిచ్చి ఇప్పుడు కాకులకి గద్దలకి వేస్తానే ఈ పార్క్ లో, కృష్ణానగర్ పార్క్ లో. ఇది నా ఛాలెంజ్, బెంగళూరు బుజ్జి ఛాలెంజ్. అఘోరి ముండా నిన్ను తరిమి కొట్టాలి. అక్కడ వెళ్ళి గంగా నదిలో మునిగి చావు, కృష్ణానగర్ మునిగి చావు. అవును, అఘోరిని మన సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తుంది. నీలాంటి వాళ్ళు ఏంటికి సమాజానికి ఏం ముద్రిస్తున్నారు? అమ్మా నువ్వు శ్రీవర్షిని మాతే అంటాను నేను. ఎందుకంటే పెళ్లి అయింది కదా, అఘోరిని పెళ్లి చేసుకున్నావు కదా, అంతో ఇంత ఇంగిన జ్ఞాతం లేదా నీకు? నీ జ్ఞానం లేదా? చదువుకో ఉన్నావు కదా, నీ మతి ఎక్కడ వెళ్ళింది? నువ్వు అంతో ఇంత బాగా చదువుకున్నావు, మంచి అందగత్తిగా ఉన్నావు, మంచి అబ్బాయిని. ఇలాంటి వాళ్ళని ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకోకుండా ఇలాంటి వాళ్ళని నేర్పిస్తుండలేదా నీకు? పోయి అఘోరి, వాడు అఘోరి కాదు, పెద్ద భ్రష్టు లోఫర్, వాడు చండాలి లోఫరు. నీ అఘోరి ముండా అక్కడ పోయి చావండి, మీరు చావండి ఆ గంగలో మునిగి. దయచేసి మునిగి చావండి, అక్కడ రాకండి. ఇక్కడ మీరు ఈ తెలంగాణ ఆంధ్రలోకి అడుగు పెట్టండి. ఇలాగే చూడండి, ఆ మహాన్ బాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా తిట్టారు. మీరంతా ఏం చేస్తున్నారు? మాట్లాడండి. సోషల్ మీడియాలో వచ్చి ఒక భారత రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ గారినే తిడుతుంది. ఎవరు ఇచ్చారు నీకు అఘోరి ముండా? నీ కైమా కొడతాను, బెంగళూరు నుంచి కైమా కొడతాను నీకు అఘోరి ముండా. నీ ముక్కు పుడుకులో పోయి అక్కడ గంగలో కాశీలో మునిగి చావు. ఓకే, థ్యాంక్ యూ అండి. చూసారు కదా డిగ్రీ ఓడు మీరు కూడా ఎంత మీరు కూడా ఇప్పుడే బెంగళూరు బుజ్జి వచ్చాడు. బెంగళూరు బుజ్జి గారిని నేనే తోడుకొచ్చాను. మీరు కూడా తగ్గట్టు వీడికి ఏమైనా చెప్పులు, వీడికి ఏమైనా ఫ్రై, మీ ఇంట్లో పాత ఉంగిలో, పాత చీరలో, పాత ఏమన్నా చెప్పులు, ఏదో మీ స్థాయి దగ్గర చీరలు, చెప్పులు, లంగాలు, జాకెట్లు ఏదో ఒకటి తెచ్చేటికి ఏముండే, ఏదో ఒకటి ఉండే, ఏదో ఒకటి బట్టలే ఉండే. మినిమం డిగ్రీ వాడు, మినిమం డిగ్రీ వాడు, మంచివాడు, సౌమ్యుడు, నా స్నేహితుడు. మీ అందరి చల్లని ఆశీర్వాదాలు నా బామర్ది మీద ఉంచాలని. బామర్ది ఈడి చెల్లిని నేనే పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఈడు నాకు బామర్ది అవుతాడు, నేను బావం అవుతాను. అలాగే మన ఛానల్ లైఫ్ స్టైల్ అని యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాను. అన్నపురం స్టూడియోలో మనం ఈయన ఎత్తది అన్నపురం స్టూడియోలో దిగదాం. తర్వాత ఏదో ఒకటి ఏదైతే అయిపోయింది, తర్వాత గెలిచిన తర్వాత డబ్బులు ప్రతి ఒక్కరం వసూలు చేసుకున్నాం. నేను ఇప్పిస్తాను అందరికి, ఓటేసిన ప్రతి ఒక్కడికి నేను వచ్చేస్తా. గడపకి ఇంటికి వచ్చి మీ డబ్బులు మీకే ఇస్తా. మీకన్నా ఏం లేదు. థ్యాంక్ యూ అందరికి. ఎవరిచ్చా నేను